నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి 'బిగ్ బాస్' షోకి సంబంధించి అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ షోకి సంబంధించి అసలు గత కొన్నేళ్లుగా గూడా ఈ షో నడుస్తూ వస్తోంది. చాలా చక్కగా గూడా ఆడియన్స్ అందరూ గూడా చాలా ఎంటర్‌టైన్ అవుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి గూడా ఈ షోకి సంబంధించి అనేక మంది ఫ్యాన్స్ గూడా ఉంటూ ఉన్నారు. అలాగే దీన్ని వోటింగ్ రూపంలోనే ఎలిమినేట్ చేయడము, అలాగే వాళ్ళని విన్ చేయడము అనే దాని గురించి గూడా ప్రతి ఒక్కరు గూడా చాలా కాన్సంట్రేషన్‌తోని ఈ షోని చూస్తూ ఉంటారు. మరి ప్రస్తుతం చూసుకుంటే 'బిగ్ బాస్' సీజన్ 9 నడుస్తూ ఉంది. ఈ 9కి సంబంధించి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తోని కూడా కొంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరిగినాయి. దీనిలోన కీలకమైన వ్యక్తిగా దీనిలో చాలా వైరల్ పరంగా అత్యుత్తమమైన ఫ్యాన్స్‌కి సంబంధించిన అభిమానాన్ని చూరగొన్న ఎంట్రీ అయితే జరగడం జరిగింది. ఆవిడే దివ్యల మాధురి గారు. మరి దివ్యల మాధురికి సంబంధించి 'బిగ్ బాస్' షోకి సెలెక్ట్ అయ్యింది, వెళ్తున్నారని అన్నప్పటి నుంచి గూడాను ఆమె ఫ్యాన్స్ అయితే మాత్రం సంబరాలు జరుపుకున్నారనే జెప్పాలి. అలాగే దీనికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ గారు ఆ దివ్యల మాధురిని పక్క నుండి చాలా చక్కగా ఎంకరేజ్ చేసి చక్కటి ప్రోమోస్ చేసుకొని ఆమెని ఈ షోకి వెళ్ళడానికి ప్రోత్సహించారు. మరి షోకి వెళ్ళిన తరువాత చక్కటి ఎంట్రీస్‌తోని అంటే మంచి మంచి పాటల్ని సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కరు గూడాను కంటెస్టెంట్స్ అందరూ గూడాను వాళ్ళదైన శైలిలోని ఎంట్రీస్ అన్నీ గూడా ఇచ్చారు. మంచి మంచి సాంగ్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ పెర్ఫార్మన్స్‌తోని ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ పెర్ఫార్మన్స్‌తోని ఎంటర్ అయ్యారు. మరి ప్రస్తుతానికైతే 'బిగ్ బాస్' షోకి సంబంధించి 'బిగ్ బాస్' షోని బంద్ చేయాలి. దీన్ని క్లోజ్ చేసేయాలి. దీన్ని ఇంక ఆపాలి. 'బిగ్ బాస్' షో అనేది సొసైటీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? దీనివలన అసలు ఎలాంటి ఉపయోగం ఉంది? అని చెప్పేసైతే రకరకాల అభ్యంతరాలొస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ అభ్యంతరాలొస్తూ ఉన్నాయి? ఇన్నాళ్ళు బాగానే చూసారు గదా! ఈ షోని. మరి ఇప్పుడే ఎందుకు దాని మీద సీరియస్ అవుతూ ఉన్నారు పబ్లిక్? దువ్వాడ మాధురి దివ్యల మాధురి ఎంటర్ అయిన తరువాతే ఎందుకు ఆ 'బిగ్ బాస్' షోని క్లోజ్ చేసేయండి అని చెప్పేసి గట్టి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి అని మనం తీసుకుంటే, మనం పబ్లిక్ బైట్స్ గూడా చూసాం. పబ్లిక్ గూడా ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది చూసాము. ఒక రకంగా చూసుకుంటే దివ్యల మాధురికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక రకంగా చాలా గత గత 2, 3 ఏళ్లుగా గూడా ఆమె చాలా కాంట్రోవర్షియల్ గాను చాలా ఫామ్‌లో ఉన్నది. ఒక వైరల్ అనే వార్తకి ఆవిడ మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా గూడా దివ్యల మాధురిని వైరల్ చేయడం జరిగింది. మరి పొలిటికల్‌గా తన సత్తాను చాటి నేనొక ఫైర్ బ్రాండ్ అని జెప్పేసి చెప్పుకున్న దివ్యల మాధురి మరి వైసీపీలోనే ఒక పదవిలో ఉన్న శ్రీనివాస్ గారితోని ఉన్న రిలేషన్ గురించి అందరికీ తెలుసు. దీన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అసలు వాళ్ళిద్దరూ గూడా వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన బాండింగ్ గాని, అలాగే వాళ్ళు చేస్తున్న చేష్టలు గాని, వాళ్ళు చేస్తున్న షోస్ గాని, వాళ్ళు చేస్తున్న ఆహ్, డ కొన్ని పాటలకి కొరియోగ్రఫీస్ చేయించుకొని, కొన్ని పాటల్ని డిజైన్ జేసుకొని, వాళ్ళిద్దరూ గూడా హీరో, హీరోయిన్స్ లాగా యాక్టింగ్ చేస్తూ గూడా అనేక మంది యువతిని, అనేక మందిని గూడా తెగ ఆకట్టేసుకుంటూ ఉన్నారు. అలాగే ఫ్యాన్స్ ఫాలోయింగ్ గూడా చాలా పెరిగిపోయింది. మరి ఈ వయసులోన అంటే లేట్ వయసులో ఘాటు ప్రేమలు అని అంటూ ఉంటాం గదా! మరి లేట్ వయసులోనే ఈ ఘాటు చేష్టలు చూసి అసలు సొసైటీకి ఎంతవరకు మెసేజ్ ఇస్తున్నారు? ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ గారు చాలా పద్ధతిగా, చాలా పెద్ద మనిషిలాగా చాలా హుందాతనంగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆయన తప్పు పట్టడానికి లేదు. ఆయన రూపంగానే ఆయన చక్కగా నుదుటిన ఎంత నిలువెత్తు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. ఆహ్, మనిషి చాలా నిండుగా కనిపిస్తారు. అలాగే చక్కటి వస్త్రాల్లోని ఎప్పుడు గూడా డ్రెస్సింగ్ స్టైల్ అది గూడా చాలా స్టైలిష్‌గా, చాలా పద్ధతిగానే కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆయన మాట విధానం గూడాను చాలా గౌరవంగానే కనిపిస్తూ ఉంటుంది. నార్మల్‌గా అయితే. కానీ మరి అంత గౌరవమైన వ్యక్తి దేశానికి భారతదేశ విలువలను గురించి ఒక్కొక్కసారి గుర్తు చేస్తున్న వ్యక్తి, సాంప్రదాయాలు, చట్టుబండల గురించి బాగా గుర్తు చేస్తున్న వ్యక్తి మరి ఈ బాండింగ్, ఈ రిలేషన్ ఏదైతే అడల్టరీ రిలేషన్ ఉంది అన్న దాన్ని మరి ఎలా ఎంకరేజ్ చేయగలిగారు? ఎలా ఆయనే స్వతహాగా ఆ బాండింగ్‌లో ఇరుక్కున్నారు అనేదైతే అందరికీ గూడా చాలా చర్చనీయాంశమైన విషయంగా మారింది. మరి దీని గురించి సంవత్సరాలుగా చర్చించుకుంటూనే ఉన్నారు జనం. అయితే ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటి అనంటే 'బిగ్ బాస్‌కి' దివ్యల మాధురి వెళ్ళడం గురించి ఇప్పుడు మనం ముఖ్యమైన అంశము. ఈవిడ ఎప్పుడైతే ఎంటర్ అయిన తర్వాత మనం చూసాము. ఎంటర్ అయిన తర్వాత హౌస్‌లోకెళ్ళిన తర్వాత, అమ్మో! మాధురి వస్తుంది. అమ్మో! ఈవిడేనా భయంగా ఉంది అని గూడా కొన్ని గుసగుసలు మనకి లోపల నుంచి వినిపించాయి 'బిగ్ బాస్' హౌస్‌లోంచి. మరి ఎందుకంత భయపడుతూ ఉన్నారు? ఎందుకంటే ఆల్రెడీ ఈవిడ పొలిటికల్‌గా ఏం చేసింది? అంత పెద్ద లీడర్‌నే తన గ్రిప్‌లో పెట్టుకొని అంత పెద్ద లీడర్‌నే ఒక చిటికెన వేలు మీద ఆడిస్తుంది అని చెప్పేసి రూమర్స్ ఏవైతే పబ్లిక్ నుంచి క్రియేట్ అయ్యాయో, అలాగే దువ్వాడ శ్రీనివాస్ గారికి సంబంధించిన ఫ్యామిలీ ఏదైతే ఒక
నిజంగా అంటే నిండుగా ఉన్న కుటుంబం ఏదైతే ము ము బద్దలై ముక్కలైపోయింది. దానికి కారణం దివ్యల మాధురియే అని జెప్పేసి ఏవైతే రూమర్స్ వచ్చినియో లైక్ రూమర్స్ అనంటే వాస్తవానికి అదే జరిగింది గాబట్టి ఏదైతే విషయం బయటికి వెలుగులోకొచ్చిందో సో, ఇవన్నీ గూడా పలు ఛానల్‌లు, మీడియా పత్రికలు గూడా ఒక సెన్సేషన్ న్యూస్‌గా క్రియేట్ చేసాయి. మరి అది ఎంతవరకు ఒక నాయకుడు, ఒక పొలిటికల్‌గా ఉన్నవాళ్ళు ప్రజాసేవ కోసమే మేము బ్రతుకుతాము, ప్రజల క్షేమమే మా ధ్యేయము, ప్రజల మంచి కోసమే రాష్ట్రాన్ని ఒక మంచి స్థాయిలో నడిపించాలి, రాష్ట్రం బావుంటేనే దేశ భవిష్యత్తు బావుంటుంది అని జెప్పేసి ఇలా పెద్ద పెద్ద మాటలు చెప్పినోళ్ళు ఆహ్, దీన్ని ఇలాంటి బాండింగ్‌లో పడి అనేది ఒక పెద్ద వార్త. మరి దీనికి సంబంధించి ఆవిడని ఎంకరేజ్ చేసి 'బిగ్ బాస్' హౌస్‌కి పంపించడం అనేది ఒక వార్త. సో, 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళిన తర్వాత ఆవిడ ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎవరితో ఎలా ఉంటున్నారు అనేది చూసాం. మరి ఈ రకమైన రాజకీయము, అలాగే కుటుంబ వ్యవహారాల విషయంలో వీళ్ళిద్దరూ ఎలా స్పందించారు, ఎలాంటి కేసులు నడిచినియి, ఎలాంటి కొట్లాటలు నడిచినియి, 2 కుటుంబాలు ఎలా విడిపోవాల్సొచ్చింది, పిల్లలు గూడా ఎంత బాధపడాల్సిన పరిస్థితిని వ్యక్తమైన పరిస్థితిని మనం జూసాం. దువ్వాడ గారి పిల్లలు. మరి ఇవన్నీ చూసిన పబ్లిక్‌లోన ఒక రకమైన నెగెటివ్ ఇంపాక్ట్ ఉన్న తరుణంలోని 'బిగ్ బాస్' హౌస్‌కి ఆవిడ వెళ్ళడము అనేది అందులో ఉన్న వాళ్ళకి గూడాను. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వెళ్లి కొన్ని నెలలైనప్పటికి గూడా ముందే ఆల్రెడీ దివ్యల మాధురి గురించి, దువ్వాడ గురించి ఒక ఏదైతే సెన్సేషన్ క్రియేట్ చేసారో ఈ హిస్టరీనంతా వాళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి సో, వాళ్ళకి ఒక రకమైన భయం పుడుతోంది లోపల అన్న ఇది గూడా కనిపించింది. ఎందుకు అనంటే ఇప్పుడు ఆబ్వియస్‌లీ 'బిగ్ బాస్' హౌస్‌లోన రియాలిటీ షో అని అంటాం. అక్కడ వాస్తవాలు మాత్రమే వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. వాస్తవాలు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుకున్న వాస్తవాలన్నీ గూడా బయటికి ఏవైతే రిలీజ్ అయితాయో షోలో మనం ఆడియన్స్ అందరూ గూడా అదే వింటూ ఉంటారు. సో, అక్కడ వినిపించిన వార్తలు ఇవన్నీను. మరి ఎందుకు భయపడుతున్నారు మాధురిని చూసి అనంటే, సో, బయట ఏదైతే జరిగిందో ఇవన్నీ గూడా సెన్సేషనల్ ఇష్యూస్ వల్ల జనం భయపడాల్సిన పరిస్థితుంది. అలాగే హౌస్‌లో ఉన్న పర్సన్స్ భయపడాల్సుంటుంది. సో, వీళ్ళు భయాన్నయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఎంతవరకు ఈ షో అసలు ఉపయోగపడుతుంది అని మనం ఒక విషయాన్ని తీసుకుంటే ఎందుకంటే దీని గురించి ఈరోజు మనం ఎందుకు చర్చిస్తున్నాం అనంటే, ఎవరైతే 'బిగ్ బాస్' హౌస్‌కి తన వైఫ్‌గా భావిస్తూ జీవనం కొనసాగిస్తూ ఉన్న దువ్వాడ శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో, ఈయన తాజాగా కొన్ని ఛానెల్స్‌కి కొన్ని మాటలు వినిపించారు. ఈ పద్ధతి గల వ్యక్తి కొన్ని మాటలు వినిపించారు. అన్నీ తెలుసు. అసలు 'బిగ్ బాస్' హౌస్‌కి పంపిస్తున్నారు అంటేనే ఒక ప్రిపరేషన్ ఉంటుంది. ఆ లోపల ఏమేం రూల్స్ ఉంటాయో తెలుసు. కంటెస్టెంట్స్ ఏమేం చేస్తారో తెలుసు. విన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎలిమినేట్ అవ్వాలంటే ఏం చేస్తారు? సో, ఇవన్నీ గూడా రూల్స్ మొత్తం ఆయనకి తెలిసే మాధురిని పంపించారు. మరి ఇది మాధురి కోరిక లేకపోతే వెళ్తే కొంత విన్ అయ్యే ఛాన్స్ మాధురికి అంత టాలెంట్ ఉంది. ఫైర్ బ్రాండ్ అని ఏదైతే చెప్తూ ఉన్నారో, మరి ఆ నమ్మకంతోని పంపించిన ఆయన ఇప్పుడు ఎందుకు ఇలా కాంట్రోవర్సీ కామెంట్స్ చేస్తూ ఉన్నారు? 'బిగ్ బాస్‌ని' మూసేయాలి. 'బిగ్ బాస్' నేను ఏదో అనుకున్నాం. 'బిగ్ బాస్' అంటే అసలు ఎలా ఉండాలి? 'బిగ్ బాస్' అంటే అసలు ఒక డైనమిక్ హ్యాండిలింగ్ ఉండాలి. అన్నిటిలోని జెన్యూనిటీ ఉండి ఒక పెద్ద టీమ్‌ని లేదా ఒక సామ్రాజ్యాన్ని ఏలే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళనే మనం లెజెండరీస్‌గా, బిగ్ బాస్‌గా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాము. మరి అలాంటి 'బిగ్ బాస్' హౌస్‌లోని రియాలిటీ షో అని అనేటప్పుడు దానిలో ఆడవాళ్ళని, మగవాళ్ళని కలిపి గేమ్‌లాడించడం ఏంటి? ఆడవాళ్ళని, మగవాళ్ళని కలిపి ఆహ్, ఆహ్, సంబంధించిన కొన్ని కంటెంట్స్ చేయించడం ఏంటి? అసలు ఏంటి ఇదంతాను? ఇది పద్ధతిగా లేదసలు. ఇది కరెక్ట్ అని అనిపించడం లేదు నాకు. పెట్టాలని అనుకుంటే ఆడవాళ్ళకి, ఆడవాళ్ళకి పోటీలు పెట్టండి. మగవాళ్ళకి పోటీలు పెట్టండి. ఆడ, మగని కలిపి మీరెలా పెడతారు అనంటే, ముందు మీకు తెలీదా శ్రీనివాస్ గారు? రెస్పెక్ట్‌ఫుల్‌గానే అడుగుతున్నాము. ముందు మీకు పంపించినప్పుడు తెలీదా? షో అట్లా ఉంటుంది అని. సో, 'బిగ్ బాస్‌కి' సపోర్ట్ చేయడం గాదు. సో, 'బిగ్ బాస్‌లో' జరుగుతున్న కొన్ని అంశాలు గూడా పబ్లిక్ జనం ఎవరైతే ఉన్నారో, షోని ఆస్వాదిస్తున్న వాళ్ళెవరైతే ఉన్నారో, వీళ్ళకి కూడా అభ్యంతరకరంగానే ఉంది కొన్ని సన్నివేశాల ప్రకారం. ఎందుకు అనంటే బయట ఒకలాగా ఉన్న మనుషులు 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళిన తరువాత ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళకే అంత మంచి రిలేషను, బాండింగు రాదు. రకరకాల మనుషులు 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళిన తరువాత రకరకాల రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేసేస్తున్నారు. ఈ కొద్ది 2, 3 నెలల టైంలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళకి బాడీకి సంబంధించిన అటాచ్‌మెంట్స్ వచ్చేస్తున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కడము, ఒకళ్ళ పక్కన ఒకళ్ళు పడుకోవడము, ఒకళ్ళ పక్కన ఒకళ్ళు కూర్చోవడం మేలు, ఫీమేల్స్ సో, అసలు హగ్ జేసుకోవడము, కిస్ జేసుకోవడము అసలు ఇలాంటి అభ్యంతరకరమైనవన్నీ కూడాను ఏం మెసేజ్ ఇస్తోంది 'బిగ్ బాస్' షో అసలు?
అనేది ఒక క్వెషన్ ఉంది. సో, ఇదే క్వెషన్‌ని ఇంచుమించుగా 'శ్రీనివాస్' గారు గూడా రైజ్ చేయడం జరిగింది. మరి 'శ్రీనివాస్' గారికి ముందరే తెలియాలి గదా! 'బిగ్ బాస్' షోలో ఏం జరుగుతుందని. ఆయనకి క్లియర్ కట్‌గా తెలిసే పంపించారు. ఆయనేమి తెలియలేని వ్యక్తి గాదు, చిన్న పిల్లాడు గాదు. ఆయన అసలు చక్కటి రాజకీయంలోన ఆరితేరిన వ్యక్తి. మరి ఖచ్చితంగా ఆయనకి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కన్ఫర్మ్‌గా ఆయనకి తెలుసు. ఇవన్నీ యాక్సెప్టబుల్‌గానే పంపించారు. అంటే 'శ్రీనివాస్' గారిలోని ఏదైనా ఒక భయం మొదలయిందా? అనే క్వెషన్‌ని వ్యక్తం జేస్తూ ఉన్నారు. అయితే ఎందుకు భయం అనంటే, దువ్వాడ శ్రీనివాస్ గారినంటే నా అంతటి వ్యక్తిని పడగొట్టిన మాధురి, నా అంత వ్యక్తిని తన వైపు తిప్పుకున్న మాధురి 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళినాక మరి ఎవరికైనా ఒకవేళ అట్రాక్ట్ అయిపోయి ఏదైనా ఒక తప్పు జరిగే అవకాశం ఏమైనా ఉంటుందేమో అని భయపడుతున్నారేమో అని అన్నట్లుగా గూడా పబ్లిక్ నుంచి ఒక టాక్ ఒస్తూ ఉంది. మాధురి అక్కడేమైనా రాంగ్ స్టెప్ ఏసే ఛాన్స్ ఉందా అని. ఎందుకంటే ఆడ, మగ ఉండడం అన్నది కరెక్ట్ కాదు అని ఆయన ఖండించారు అనంటే, మరి ఇన్నాళ్ళు షో చూస్తూనే ఉన్నారు గదా సార్! ఇన్నాళ్ళు షో చూస్తున్నప్పుడు ఎప్పుడు మీరు తెర మీదకొచ్చి ఈ షో ఇలా ఉంది, ఇది బాలేదు. మీరొక రాజకీయవేత్తగా, రాజకీయంలో ఆరితేరిన వ్యక్తిగా, ఒక బిజినెస్ మ్యాన్‌గా ఈ మధ్య కాలంలో 'వకలా సిల్క్స్' అనే ఒక ఆడవాళ్ళకి, స్త్రీలకి సంబంధించిన శారీ షాప్‌ని కూడా ఇద్దరు కలిసి ఓపెన్ చేశారు. అది కూడా చాలా మంచి ఆదరాభిమానాలు పొందుతుంది. మరి ఇలాంటి షో రన్ ఇలాంటివన్నీ ఉండేటప్పుడు మరి అంత తెలిసిన మీరు మరి ఎందుకు అప్పుడు ఖండించలేదు. ఇప్పుడే ఎందుకు దీన్ని ఖండిస్తున్నారు? మీ మాధురి గారున్నారనే దీన్ని ఖండిస్తున్నారా? అని జెప్పేసి అంటే మీకేదైనా ఒక ఇన్‌సెక్యూర్ ఫీలింగొచ్చిందా? అని శ్రీనివాస్ గారికి ఏదైనా ఇన్‌సెక్యూర్ ఫీలింగొచ్చిందా? అని పబ్లిక్ క్వెషన్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు ఎన్నో ఎదిరించి, ఎన్నో తగాదాలు, ఎన్నో యుద్ధాలు జేసి ఇద్దరు కలిసి ఒక లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉన్నారు. చక్కటి ఫోటో షూట్స్ చేపించుకుంటూ ఉన్నారు. అసలు ఇప్పుడున్న కుర్రకారు గాని, ఇప్పుడున్న యువత గాని, ఇప్పుడున్న కొత్త జంటలు గాని ఏవి కూడా అసలు తుడిచిపెట్టుకుపోతాయి వాళ్ళ ముందు అన్నంత ఫామ్‌లోకి ఇద్దరు గూడా అంత సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ టాలెంట్‌ని చూపిస్తూ, వాళ్ళ అనుబంధాన్ని ప్రపంచానికి వ్యక్తం చేస్తూ అంటే ఒక జంట అంటే ఇట్లా ఉండాలి అని జెప్పేసి సో, దాన్ని కొంతమంది నెగెటివ్‌గా తీసుకునేవాళ్ళున్నారు. పాజిటివ్‌గా తీసుకునేవాళ్ళున్నారు. ఎందుకంటే ఇలాంటి సమాజంలో ఇలాంటి పనులు చేస్తే తప్పు అని అంటాము. మరి ఇలాంటి తప్పు చేసిన వాళ్ళు అందరూ గూడా వాళ్ళకి పాజిటివ్‌గానే ఉంటుంది. ఇది తప్పు ఇది అని ఖండించే వాళ్ళకంతా అది నెగెటివ్‌గానే ఉంటుంది. మనం చెప్తూ ఉన్నాము ఇప్పుడు అనేక రకాల ఇల్లీగల్ రిలేషన్స్ గాని, అలాగే వివాహేతర సంబంధాలు గాని, డివోర్స్‌లు అవ్వకుండా ఒక స్త్రీ పురుషులు ఉండడం గాని, అడల్టరీ రిలేషన్ అన్నది గూడాను సొసైటీకి ఏమాత్రము తీర్పులు హైకోర్ట్ ఇచ్చే కొన్ని తీర్పులు గూడాను కోర్టులు ఇచ్చే తీర్పులు చట్టబద్ధంగా ఏవైతే ఇస్తూ ఉంటారో, ఆ కోర్టులు గూడా ఇచ్చే తీర్పులు ఏవి సవ్యంగా ఉండడం లేదు, సాటిస్ఫాక్షన్‌గా లేదు అని గూడా అనేక మంది పెద్దలు, తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో, వీళ్ళు వాదన గూడా ఒక పక్క వినిపిస్తూ ఉన్నారు. మరి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాధురి గూడా ఒక సెన్సేషన్‌ని క్రియేట్ జేశారు. మరి ఈ రకంగా గూడా పబ్లిక్ భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఏవైతే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయో దాన్ని కాలిక్యులేట్ చేసుకొని, అలాగే దువ్వాడ రావు గారు మాట్లాడిన మాటల్ని కాలిక్యులేట్ చేసుకొని ఎందుకంటే ఎలిమినేట్ చేసేసేయండి అని కూడా అన్నట్టుగా ఏదో వార్త వచ్చినట్టుగా విన్నాం మనం. మాధురిని ఎలిమినేట్ చేసి పంపించేసేయండి. వద్దు మాకసలు ఈ షో. ఎందుకంటే నాకు మాధురి ఇంపార్టెంట్. మాధురికి ఎట్టి పరిస్థితుల్లోనే అక్కడ ఏది అంటే ఒకటి చేజారిపోతుందేమో అని భయం కాబోవచ్చు అని అనుకుంటున్నారు జనం. మరి ఈ రకంగా మాధురి బయటకొచ్చేసే ఛాన్స్ ఉందా? ఎలిమినేట్ కొట్టేయమంటున్నారు గాబట్టి, విని ఎలిమినేట్ కొట్టేసే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే, ఒకవేళ ఉంటే మాధురి గెలిచే ఛాన్స్ ఉంటే ఎలిమినేట్ చేసేయడమే బెటరు అని జెప్పేసి ఏమైనా లోపలున్న హౌస్‌లో వాళ్ళు ఆలోచించే పరిస్థితి ఏమైనా ఉందా? అసలు మరి ఇది ఎటువైపు తిరుగుతుంది? మరి దువ్వాడ ఏదైనా యాక్షన్ తీసుకునే పరిస్థితులేమైనా వస్తాయా? ఎందుకంటే రీసెంట్‌గా మాధురి కన్నీళ్లు గూడా పెట్టుకున్నారు షోలోనే. మరి అలాంటివన్నీ గూడా ఎందుకంటే ఆవిడ కన్నీళ్లు పెట్టుకున్నా, ఆవిడ అన్నం తినకపోయినా గూడా ఆయన తట్టుకోలేరు. చాలా సెన్సిటివ్ వాళ్ళిద్దరూ గూడాను పాపం. మరి మాధురి గూడా చెప్పింది. ఆవిడ గూడా అన్నారు షోలోని మరి నా పిల్లలకైతే అన్నం పెట్టడానికి మా అమ్మ, నాన్న ఉన్నారు. మా తల్లిదండ్రులు పేరెంట్స్ ఉన్నారు. మా శ్రీనివాస్ గారికి ఎవరు పెడతారు? నేను లేకపోతే ఆయన అన్నం తినడం ముద్దు కూడా అసలు అన్నం అడగడాయన అని జెప్పేసి ఆవిడ పాపం చాలా బాధపడుతూ గూడా ఈ షోకి వెళ్ళడం జరిగింది. ఆవిడకున్న మనోభిష్టాన్ని చంపుకోలేక. మరి అసలు ఏం జరుగుతుందనేదైతే వెయిట్ చేయాల్సుంది. ప్రస్తుతానికైతే 'బిగ్ బాస్' షోకి సంబంధించి ఓవరాల్‌గా తీసుకుంటే మనకి నెగెటివ్ కంప్లీట్‌గా 90% నెగెటివ్ ఇంపాక్టే కనిపిస్తుంది. షో ఎంతవరకు పబ్లిక్ ఉపయోగపడుతోంది అన్నదైతే మాత్రం జనాల్లో చర్చ జరుగుతుంది. మరి చూద్దాం అసలేం జరుగుతుంది? మాధురి బయటకొచ్చేస్తుందా? శ్రీనివాస్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అసలు ఏంటి అన్న దాని గురించయితే మాత్రం మనం వెయిట్ చేయాల్సుంది.